హాయ్ అండి. రేపు నాగుల చవితి అంటే మనం నాగేంద్రుడిని ఎంతో భక్తితో పూజించే రోజు. చవితి రోజు మనం నాగేంద్రుడి పుట్ట దగ్గరకు వెళ్ళి నాగేంద్రుడికి పూజలు చేసి మనం పాలు సమర్పిస్తూ ఉంటాము. కానీ ఈ పాలు సమర్పించడం ఎంతవరకు కరెక్టో మీకు తెలుసా? పాములు పాలు తాగవు. ఎందుకంటే వాటికి పాలల్లో ఉండే లాక్టోజన్ని జీర్ణం చేసుకోగల శక్తి, అంటే జీర్ణం చేసుకునే లాక్టోజ్ అనే ఎంజైమ్ వాటిలో ఉండదండి. పాములు మాంసాహారం. ప్రకృతి వాటికిచ్చిన ఆహారం కప్పలు, ఎలుకలు, బల్లులు, అటువంటి చిన్న చిన్న జంతువులు. ఒకవేళ పాములు పాలు తాగితే గనక వాటికి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి, అంటే అరుగుదల సమస్యలు వస్తాయి. అవి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనం పాలను ఆఫర్ చేసి పాములకి ఎంత డేంజర్ కలిగిస్తున్నామో తెలుస్తుంది కదా. మనం ఆఫర్ చేసే మిల్క్లో లాక్టోజ్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఈ ఎంజైమ్ పాముల డైజెస్టివ్ సిస్టంలో ఉండదన్నమాట. సో మరి ఈ ఎంజైమ్ లేనప్పుడు పాములు అవి ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతాయి? పూర్వం మన పెద్దవాళ్ళు నాగుల పంచమికి లేదా నాగుల చవితికి నాగేంద్రుడికి పాలు పోస్తే మంచిది అని చెప్పారు. దానివల్ల మనం అది కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. పాలు ప్యూరిటీకి సింబల్ అండి. అది మన భక్తికి ప్యూరిటీ లాగా చూపిస్తుంది, అంతే తప్ప పాములు మాత్రం పాలు తాగవు. నాగపంచమి లాంటి పండగల్లో పాములు పాలు తాగుతాయి, వాటికి పాలు పోయొచ్చు అనేది ఒక మూఢనమ్మకం మాత్రమే. ఇది పాములకు హాని కలిగించి ఒక్కొక్కసారి వాటి ప్రాణాన్ని కూడా తీసేస్తుంది. కాబట్టి నాగపంచమి రోజు లేదా నాగుల చవితి రోజు స్వామికి పసుపు కుంకుమ పాలను పోసి అందరికీ హ్యాపీ నాగుల చవితి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.